కాసేపట్లో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యని ఆర్సీబీ టీం కలవనుంది. అనంతరం విధానసౌధ నుంచి చిన్నస్వామి స్టేడియం వరకు భారీ ర్యాలీ నిర్వహించనున్నారు. తమ అభిమాన జట్టు విజయ సంబరాలను పురస్కరించుకుని ఈ ర్యాలీని భారీ ఎత్తున నిర్వహిస్తున్నారు. బెంగళూరు వీధులన్నీ ప్రస్తుతం ఎర్రటి జెండాలతో, ఆర్సీబీ నినాదాలతో హోరెత్తుతున్నాయి. కాసేపట్లో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యని ఆర్సీబీ టీం కలవనుంది. అనంతరం విధానసౌధ నుంచి చిన్నస్వామి స్టేడియం వరకు భారీ ర్యాలీ నిర్వహించనున్నారు. తమ అభిమాన జట్టు విజయ సంబరాలను పురస్కరించుకుని ఈ ర్యాలీని భారీ ఎత్తున నిర్వహిస్తున్నారు. బెంగళూరు వీధులన్నీ ప్రస్తుతం ఎర్రటి జెండాలతో, ఆర్సీబీ నినాదాలతో హోరెత్తుతున్నాయి. దీనికి సంబంధించి మనకి మరింత సమాచారం మా ఢిల్లీ కరస్పాండెంట్ శిరీష్ అందిస్తారు. శిరీష్, ఏంటి మొత్తానికి సంబరాలు అంబరానంటున్నాయి? దాదాపు 18 సంవత్సరాల తర్వాత రాయల్ ఛాలెంజ్ బెంగళూరు ఐపీఎల్ లో ట్రోఫీ సాధించడంతో ముఖ్యంగా కర్ణాటకలో అభిమానుల యొక్క ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. దాదాపు మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో ఆర్సీబీ టీం బెంగళూరు చేరుకున్న వెంటనే బెంగళూరు ముఖ్యంగా కర్ణాటక డిప్యూటీ సీఎం ఆయనకు ఘన స్వాగతం పలికారు. అధికారులతో పాటు డీకే శివకుమార్ తో పాటు ఇతర అధికారులు కూడా పెద్ద ఎత్తున ఎయిర్పోర్ట్ కు చేరుకున్నారు. ముఖ్యంగా ఎయిర్పోర్ట్ నుంచి విధానసౌధ వరకు ఈ ఏదైతే ఆర్సీబీ ప్లేయర్స్ ప్రయాణించే బస్సెస్ ఏవైతే ఉంటే ఆ మార్గం మొత్తం కూడా ఆర్సీబీ అభిమానులతో నిండిపోయింది. పెద్ద ఎత్తున ఉదయం నుంచి కూడా వాళ్ళందరూ కూడా ఆర్సీబీకి సంబంధించిన జెర్సీలు, జెండాలు ఇవన్నీ కూడా ధరించి ఆర్సీబీ టీమ్ కు అనుకూలంగా నినాదాలు కూడా చేస్తూ మొత్తం మీద కూడా బెంగళూరు పట్టణాన్ని హోరెత్తించారు. ఇప్పుడు మరికొద్ది సేపట్లో అంటే 4 గంటలకు విధానసౌధలో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఈ ఆర్సీబీ టీం కు సంబంధించిన సభ్యులందరినీ కూడా కలుస్తారు. కర్ణాటక ప్రభుత్వం తరఫున వాళ్ళందరికీ కూడా సన్మాన కార్యక్రమం అనేది కూడా ఉంటుంది. అక్కడ కొద్దిసేపు సన్మాన కార్యక్రమం అంతా కూడా పూర్తయిన తర్వాత ప్రభుత్వం తరఫున అక్కడి నుంచి 5 గంటలకు విధానసౌధ నుంచి బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వరకు కూడా ర్యాలీ అనేది కూడా ఉంటుంది. దీనికోసం ప్రత్యేకంగా బస్సును కూడా సిద్ధం చేశారు. ఇటు ఆర్సీబీ ప్లేయర్స్ తో పాటు కర్ణాటక ప్రభుత్వం తరఫున డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ కూడా ఈ ర్యాలీలో కూడా పాల్గొన్నట్టుగా తెలుస్తోంది. అనంతరం దాదాపు 6 గంటల ప్రాంతంలో చిన్నస్వామి స్టేడియంలో పెద్ద ఎత్తున సభ అనేది కూడా నిర్వహిస్తారు. అక్కడ కూడా మరోసారి ఇటు ఆర్సీబీ యాజమాన్యం తరఫున వాళ్ళకు సన్మాన కార్యక్రమంతో పాటు కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ తరఫున కూడా వాళ్ళకు సన్మాన కార్యక్రమం అనేది కూడా ఉంటుంది. కొన్ని సాంస్కృతిక కార్యక్రమాలంటివి కూడా ఏర్పాటు చేశారు. దాదాపు 7 గంటల వరకు ఈ ప్రోగ్రామ్స్ అనేవి కూడా జరుగుతున్నాయి. అంటే ఒక రకంగా చూసినట్లయితే నిన్న జరిగిన ఫైనల్లో అహ్మదాబాద్ లో జరిగిన ఫైనల్లో పంజాబ్ సూపర్ కింగ్స్ పైన దాదాపు 6 పరుగుల తేడాతోటి ఆర్సీబీ విజయం సాధించడం. 18 సంవత్సరాల సుదీర్ఘ విరామం నిరీక్షణ తర్వాత ఆ టీం అనేది కూడా కప్ సాధించడంతో చూసినట్లయితే ఇటు వరల్డ్ కప్ అంటే ప్రపంచ ఇంటర్నేషనల్ టోర్నీస్ ఏవైతే వాటిల్లో ఇండియా టీం సాధించిన విజయాల కంటే దీనికి హై క్రేజ్ అనేది కూడా రావడం జరిగింది. దాదాపు 93,000 మంది అభిమానులు ఈ మ్యాచ్ ని తిలకించేందుకు హాజరయ్యారు. ముఖ్యంగా ఆర్సీబీకి మద్దతు తెలిపేందుకు బ్రిటన్ మాజీ ప్రధాని రిషి సునక్ కూడా ఫ్యామిలీతో కూడా కలిసి రావడం కూడా జరిగింది. పలువురు బాలీవుడ్, టాలీవుడ్ కి సంబంధించిన సెలబ్రిటీస్ తో పాటుగా ప్రముఖ వ్యాపారవేత్తలందరూ కూడా ఈ మ్యాచ్ ని తిలకించేందుకు రావడం కూడా జరిగింది. దాదాపు 2 గంటల వరకు అహ్మదాబాద్ లో ఆర్సీబీ టీం యాజమాన్యం ప్లేయర్స్ అందరూ కూడా సంబరాలు కూడా చేసుకున్నారు. ఉదయం వాళ్ళందరూ కూడా అహ్మదాబాద్ నుంచి నేరుగా బెంగళూరు తిరిగి రావడం అనేది కూడా జరిగింది. అంటే దాదాపు 20 కోట్ల ప్రైజ్ మనీ కలిగిన 20 కోట్ల ప్రైజ్ మనీ అనేది గెలిచిన టీం కు దాదాపు 12.5 కోట్ల రూపాయల ప్రైజ్ మనీ అనేది రన్నరప్ గా నిలిచిన టీం కు అంటే ఓవరాల్ గా చూసినట్లయితే ఒక 40 నుంచి 40 కోట్ల రూపాయల ప్రైజ్ మనీ అనేది కూడా ఉంటుంది. అంటే ఓవరాల్ గా ఇతర అవార్డులకు కూడా కలిపి అంటే ప్రపంచం మొత్తంలో కూడా క్రికెట్ టోర్నమెంట్ అన్నింటిలో కూడా హై వాల్యూ ఉన్న టోర్నమెంట్ అనేది కూడా ఇది. కాబట్టి దీనికి చాలా క్రేజ్ అనేది కూడా ఏర్పడింది. వ్యూవర్షిప్ అనేది కూడా
దేశంలో ప్రపంచంలోనే ప్రముఖ క్రీడా సంబరాలకు వచ్చే వ్యూవర్షిప్ కంటే ఎక్కువ వ్యూవర్షిప్ అనేది కూడా దీనికి రావడం కూడా జరిగింది. ఆపరేషన్ సింధూర్ కారణంతో ఎప్పుడో మే చివరి వారంలో ముగియాల్సిన మ్యాచ్లు ఇంటి కూడా వాయిదా పడ్డాయి. తర్వాత వీటిని నిర్వహించారు. అయితే ఈ రెండు టీములు కూడా మొదటిసారి కప్పు సాధించే అవకాశం ఉండడంతో ఇటు పంజాబ్ అదేవిధంగా బెంగళూరు ఈ రెండు రాష్ట్రాలకు సంబంధించిన పెద్ద ఎత్తున అభిమానులు లేదా రెండు టీంలకు సంబంధించిన అభిమానులందరూ కూడా చేరుకోవడంతో ఒక రకంగా చూసినట్లయితే ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ కూడా అంత హై వోల్టేజ్ అనేది కూడా రాదు. అంత వ్యూవర్షిప్ గానీ అంత క్రేజ్ అనేది కూడా ఏర్పడింది. ముఖ్యంగా అహ్మదాబాద్ లోని హోటల్స్ ఇవన్నీ కూడా అభిమానులతో కూడా నిండిపోయాయి. సో ఈ రోజు కర్ణాటకలో వాళ్ళకి ఏదైతే రిసెప్షన్ ఏదైతే ఉందో ఆ రిసెప్షన్ అనేది కూడా చూసినట్లయితే ఒక రకంగా ఇటు విరాట్ కోహ్లీ తన జీవితంలో అనేక టోర్నమెంట్ T20 వరల్డ్ కప్ తో పాటు అనేక టోర్నమెంట్లలో విజయం సాధించి దేశానికి వచ్చినప్పుడు కూడా అంతా రాలేదంటే ఒక రకంగా చూసినట్లయితే గతంలో T20 వరల్డ్ కప్ సాధించిన తర్వాత ముంబైలో ఏదైతే వాంఖేడే స్టేడియం వరకు ఏదైతే యాత్ర చేశారో అప్పుడు వచ్చినంత కంటే ఎక్కువ క్రేజ్ అనేది కూడా ఇప్పుడు బెంగళూరులో రావడం కూడా జరిగింది. ఓవరాల్ గా చూసినట్టయితే ఇటు దేశవ్యాప్తంగానే కాకుండా ముఖ్యంగా కర్ణాటక రాష్ట్రంలో మాత్రం ఒక పండుగ వాతావరణం అనేది కూడా నెలకొంది. అభిమానులందరూ కూడా ఆర్సీబీకి అనుకూలంగా నినాదాలు చేశారు. ఇప్పటికే చిన్నస్వామి స్టేడియం అనేది కూడా ఫుల్ అయిపోయినట్టుగా కూడా సమాచారం. చాలా మంది అభిమానులు లోపలికి ఎంట్రీ దొరక్క బయట నిలిచిపోయారు. సో ఓవరాల్ గా ఆర్సీబీ చరిత్రలో ప్లేయర్స్ ఒక మరుపురాని అనుభూతిని కలిగించే విధంగా ఒక వాళ్ళ క్రీడా జీవితంలోనే ఒక అత్యున్నతమైన గౌరవం అనేది వాళ్ళకు దక్కేలాగా కర్ణాటక ప్రభుత్వం ఏర్పాట్లంటి కూడా చేయడం కూడా జరిగింది. దీనికి సంబంధించి ఇటు ప్రభుత్వ ఆఫీసులకు పాఠశాలలకు అన్నిటికీ సెలవులు ప్రకటించడంతో పాటు కర్ణాటకలో ఒక సంబరాలన్నిటి కూడా అంటే మైసూరు దసరా ఉత్సవాల్లో ఎలాంటి సంబరాలు అయితే జరుగుతాయో దానికంటే రెట్టింపు స్థాయిలో సంబరాలన్నిటి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం కావడం జరిగింది. శిరీష్, ముఖ్యంగా చూసుకుంటే జెర్సీ నెంబర్ 18 ఇది బాగా సెంటిమెంట్ గా కలిసి వచ్చినట్టుంది కోహ్లీకి. 18 ఏళ్ల తర్వాత 18వ సీజన్ లో ఈ రోజున ఆర్సీబీ విజయం సాధించడం ఏంటి ఈ యొక్క చూసుకుంటే ఆర్సీబీ యొక్క ఈ 18 సెంటిమెంట్ ఏంటి ఎలా చూడొచ్చు అంటారు? కోహ్లీ ఎలా చూస్తున్నాడు అంటారు? రాజు మీరు నిన్న ఒక మ్యాచ్ జరుగుతున్నంతసేపు కూడా మీరు ఒక విషయం గమనించాలి. అంతా ఇటు కెమెరాస్ తో పాటుగా అభిమానులందరూ కూడా కోహ్లీ పైన ప్రధానంగా దృష్టి సారించారు. ఇప్పటి వరకు ఒక క్రికెటర్ గా చాలా అంటే చిన్న వయసులోనే అంతర్జాతీయ క్రికెట్ లోకి అడుగుపెట్టి సచిన్ టెండూల్కర్ తర్వాత అనేక ఓటములు విజయాలన్నింటి కూడా చూశాడు. అనేక విజయాలు కూడా సాధించడం జరిగింది. అంటే దాదాపు 2 T20 వరల్డ్ కప్ లలో కూడా కీలక భాగస్వామి కావడంతో పాటుగా వరల్డ్ కప్ వన్డే వరల్డ్ కప్ లలో కూడా భాగస్వామి, ఛాంపియన్స్ ట్రోఫీస్ లో కూడా భాగస్వామి. అయితే అన్ని టోర్నీలు సాధించి అంత పేరు ప్రఖ్యాతులు సంపాదించినప్పటికీ కూడా నిన్న 18 సంవత్సరాల తర్వాత ఆర్సీబీ ఐపీఎల్ టైటిల్ గెలవడంతో ఒక్కసారిగా కోహ్లీ ఒక భావోద్వేగానికి గురయ్యాడు. అంటే కన్నీళ్లు పెట్టుకున్న పరిస్థితి. అంటే ఆ టోర్నమెంట్ ను కానీ లేకపోతే నిన్న మ్యాచ్ ని కానీ అంత పట్టుదలగా అంత ప్రెస్టీజియస్ గా తీసుకొని ముందుకు నడిపించారు. అంటే ఒక రకంగా తనకు అచ్చి రావడం లేదని చెప్పేసి కెప్టెన్సీ రజత్ పాటీదార్కు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించి 18వ నెంబర్ జెర్సీని ఎంచుకున్నారు. అంటే 18 సంవత్సరాల తర్వాత ఎలాగైనా ఆర్సీబీని ఫైనల్ కి తీసుకువెళ్ళాలి, అదే విధంగా ఫైనల్లో విజయం సాధించి ఆర్సీబీకి కప్పు అనేది కూడా అందించాలనేది కూడా లక్ష్యంగా కల్పించి 18వ నెంబర్ జెర్సీని ఎంచుకున్నాడు. ఒక రకంగా చూసినట్లయితే న్యూమరికల్ గా చూసినట్లయితే 1+8 9 కాబట్టి అది తనకు చాలా అచ్చొచ్చింది కాబట్టి దాన్ని ఇక ముందు కూడా కొనసాగించాలని చెప్పేసి కోహ్లీ నిర్ణయించుకున్నాడు. సో ఒక రకంగా తన సహచర ఓపెనర్ గతంలో ఏబీ డివిలియర్స్ తో కలిసి చాలా ఓపెనింగ్ భాగస్వామ్యాలన్నింటి కూడా నిర్మించాడు. అంటే చాలా కాలం పాటు ఇద్దరు కూడా కలిసి ఆర్సీబీ టీం కి అత్యుత్తమ భాగస్వామ్యాలు అందించారు. ఆర్సీబీ తరఫున ఎన్నో విలువైన పరుగులన్నింటి కూడా రాబట్టారు. కానీ అప్పట్లో సాధ్యంగాని టైటిల్ అనేది ఇప్పుడు సాధ్యం కావడంతో వాళ్ళ ఆనందానికి వదిలేకపోయాయి. ఒకరేమో మైదానంలో మ్యాచ్ ఆడుతుంటే మరొకరు మైదానం బయట ఉండి వాళ్ళిద్దరిని కూడా ప్రోత్సహించారు. మ్యాచ్ జరుగుతున్నంతసేపు ఏబీ డివిలియర్స్ తోటి విరాట్ కోహ్లీ చర్చిస్తూనే ముచ్చటిస్తూనే ఉన్నాడు. మ్యాచ్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఏబీ డివిలియర్స్ కోసం వెతుకులాడి ఆయన కలిసి ఇద్దరు కూడా సంబరాలన్నింటినీ నిర్వహించుకున్నారు. సాధారణంగా ఆటగాళ్లకు తప్ప ఇతరులకు ఎవరికి కూడా ప్రవేశం ఉండని డ్రెస్సింగ్ రూమ్ లో కూడా ఏబీ డివిలియర్స్ తీసుకెళ్లి తన ఆనందాన్ని కూడా పంచుకున్నాడు. అంటే ఒక ఓవరాల్ గా చూసినట్లయితే ఈ 18 నెంబర్ జెర్సీ అనేది విరాట్ కోహ్లీకి చాలా కలిసి వచ్చింది. దీన్ని ఇక ముందు ఐపీఎల్ లో ఇదే నెంబర్ ని కూడా కొనసాగించాలని చెప్పి కోహ్లీ నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. సో ఒక రకంగా చూసినట్లయితే ఒక చిన్న పిల్లల్లాగా ఒక భావోద్వేగానికి గురయ్యి ఇన్ని రోజులు కూడా తను చాలా నిద్రలేని రాత్రులు గడిపాను,
ఈ రోజు ఒక చిన్న పిల్లవాళ్ళగా తను నిద్రపోవాలనుకుంటున్నానని చెప్పేసి మ్యాచ్ అనంతరం కోహ్లీ చేసిన కామెంట్స్ అనేది కనుక చూసినట్లయితే ఈ టోర్నమెంట్ ని కానీ లేదా మ్యాచ్ ని కానీ ఆయన ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాడు అనేది కూడా మనం అర్థం చేసుకోవచ్చు రాజు గారు. రైట్, థ్యాంక్ యూ శిరీష్.